హాయ్, నా పేరు మౌలి. మీరు చూస్తున్నారు మౌలి టెక్ ఇన్ తెలుగు. ప్రీవియస్గా మనకి జియో ఎయిర్ ఫైబర్లో కూడాను ఫ్రీ వాయిస్ కాల్ సపోర్ట్ అయితే తీసుకురావడం జరిగింది. ఎప్పుడైతే మనకి స్టార్టింగ్ లాంచ్ చేశారో ఆ టైంలో మనకి ఇందులో ఫ్రీ వాయిస్ కాల్ సపోర్ట్ కూడాను ఉండేది. బట్ తర్వాత ఇది టెక్నికల్ ఇష్యూస్ వల్ల వాళ్ళైతే పూర్తిగా స్టాప్ చేయడం అయితే జరిగింది. సో మళ్ళీ ఇప్పుడు వాళ్ళు ఏదైతే మనకి ఫ్రీ వాయిస్ కాల్స్ స్టార్టింగ్ మనకి చెప్పారో అదే మనకి ఫ్రీ వాయిస్ కాల్ సపోర్ట్ని ఇప్పుడు మనకి జియో ఎయిర్ ఫైబర్లో అయితే తీసుకురావడం జరిగిందనే చెప్పుకోవచ్చు. సో ఈరోజు ఈ వీడియోలో జియో ఎయిర్ ఫైబర్ యూజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఫ్రీ వాయిస్ కాల్స్ ఎలా చేసుకోవాలి, అలాగే దీనికి కావాల్సిన ఎక్విప్మెంట్ ఏంటి, ఇందులో ఏ యాప్తో పనిచేస్తుంది, టోటల్ ఎవ్రీథింగ్ అంతా కూడా ఈ వీడియోలో మనం చూసుకుందాం. మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నేను చేస్తున్న వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో షేర్ చేయండి. ఇఫ్ ఇన్ కేస్ మీరు కనుక ఏదైనా జియో ఫైబర్ కానీ లేదంటే ఎయిర్ ఫైబర్ కానీ తీసుకోవాలనుకున్నట్లయితే మన ఛానల్లో వాటి గురించి డీటెయిల్డ్గా వీడియోస్ అయితే చేయడం జరిగింది. ఒకసారి మీరు కనుక ఆ వీడియోస్ చెక్ చేసినట్లయితే మీకు టోటల్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా దొరుకుతుంది. ఇఫ్ ఇన్ కేస్ మీరు కనుక జియో ఎయిర్ ఫైబర్ కావాలి అనుకున్నట్లయితే కింద డిస్క్రిప్షన్లో ఒక లింక్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఆ లింక్ని యూజ్ చేసి మీరు బుక్ చేసుకున్నట్లయితే మీకు ప్రియారిటీ సర్వీస్ అనేది రావడం జరుగుతుంది. సో ఆ లింక్ మీద క్లిక్ చేస్తే కాంటాక్ట్ డీటెయిల్స్ అండ్ పేమెంట్ ఒక 1000 రూపీస్ అనేది చేయడం జరుగుతుంది. ఆ 1000 రూపీస్ కూడా మీకు ఎప్పుడైతే మీరు కనెక్షన్ తీసుకుంటారో అప్పుడు అందులో మైనస్ చేయడం జరుగుతుంది. మనకి జియో ఎయిర్ ఫైబర్లో ఫ్రీ వాయిస్ కాల్ సపోర్ట్ అనేది రావడం జరిగింది. ఇందులో మనకి ప్రెజెంట్ అయితే చూసుకున్నట్లయితే ఓన్లీ అప్లికేషన్ బేస్డ్ వాయిస్ కాల్స్ మాత్రమే అవుతున్నాయి. సో ఇందులో జియో వాళ్ళది జియో జాయిన్ అప్లికేషన్ ఉంటుంది. ఈ జియో జాయిన్ అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకొని మీరు ఎక్కడైతే ఎయిర్ ఫైబర్ వైఫై నెట్వర్క్ ఉంటుందో ఆ వైఫై నెట్వర్క్ రేంజ్లో ఉన్నంత వరకు కూడాను మీరు ఫ్రీ వాయిస్ కాల్స్ అయితే చేసుకోవచ్చు. ఒక ఎయిర్ ఫైబర్ కనెక్షన్లో మీరు 5 డివైజెస్ వరకు కూడాను డిఫరెంట్ స్మార్ట్ ఫోన్స్ని మీరు లాగిన్ అయ్యి ఈజీగా కాల్స్ అయితే చేసుకోవచ్చు. ఈ జియో జాయిన్ అప్లికేషన్ యూజ్ చేసి మీరు వీడియో కాల్స్ చేసుకోవచ్చు, లేదంటే వాయిస్ కాల్స్ చేసుకోవచ్చు. అసలు ఈ జియో జాయిన్ అప్లికేషన్ ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలనేది చూసుకున్నట్లయితే ప్లే స్టోర్ ఓపెన్ చేసుకున్నాక ఇక్కడ జియో జాయిన్ అని చెప్పేసి టైప్ చేసినట్లయితే మనకి ఈ అప్లికేషన్ అయితే షో చేయడం జరుగుతుంది గ్రీన్ కలర్ది. ఇక్కడ మనం ఇన్స్టాల్ కొట్టుకున్నట్లయితే ఇన్స్టాల్ అయ్యాక ఓపెన్ చేసుకున్నట్లయితే మనకి యాప్ యొక్క ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఉండడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి యాక్సెస్ అనేది అడగడం జరుగుతుంది. సో ఇక్కడ యాక్సెస్ అనేది మీరు టోటల్గా కాల్స్ కోసం కానీ లేదంటే మెసేజెస్ కోసం కానీ అంతా కూడా యాక్సెస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అలాగే మీ లొకేషన్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ మనకి మీ యొక్క ఎయిర్ ఫైబర్ యొక్క రౌటర్ యొక్క నేమ్ అయితే చూపించడం జరుగుతుంది. సో నేను యూజ్ చేస్తున్న ఎయిర్ ఫైబర్ యొక్క రౌటర్ ఇది. అండ్ అలాగే అది క్లిక్ చేశాక జనరేట్ ఓటీపీ అని చెప్పేసి అడగడం జరుగుతుంది. సో ఈ జనరేట్ ఓటీపీ దగ్గర క్లిక్ చేసినట్లయితే ఎయిర్ ఫైబర్లో మీరు రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ఏదైతే ఇచ్చారో ఆ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేసుకుని తర్వాత ఎవరైతే యూజ్ చేస్తున్నారో వాళ్ళ నేమ్ ఇక్కడ ఇచ్చుకున్నట్లయితే మనకి ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే వస్తుందని చెప్పుకోవచ్చు. ఇందులో మనకి వాయిస్ అండ్ వీడియో కాల్స్ చేసుకోవచ్చు. అండ్ అలాగే టీవీకి మీ మొబైల్ని కనెక్ట్ చేసి యూజ్ చేసుకోవచ్చు. అండ్ అలాగే మీ కాంటాక్ట్స్ బుక్స్ అంతా కూడాను టీవీలో షో చేసుకోవచ్చు అని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ నార్మల్ డైల్ ప్యాడ్లోనే ఉంటుంది. మన జియో జాయిన్ అప్లికేషన్ ఓపెన్ చేసి డైల్ ప్యాడ్లోనే మనకి నెంబర్ డైరెక్ట్గా డైల్ చేసి లేదంటే మీ కాంటాక్ట్లోనైనా ఏదైనా కాంటాక్ట్కి ఈజీగా కాల్ చేసుకోవచ్చు. చూసారు కదా జియో జాయిన్ అప్లికేషన్ ఇన్స్టాలేషన్ అండ్ అలాగే వాయిస్ కాల్స్ ఎలా చేసుకోవాలి ఏంటనేది. ఇదే జియో జాయిన్ అప్లికేషన్ యూజ్ చేసి మనం మీ యొక్క స్మార్ట్ ఫోన్ని ఒక వెబ్ కెమెరా లాగా కూడా యూజ్ చేసి ఏదైతే మీరు టీవీ యూజ్ చేస్తున్నారో ఆ టీవీకి కూడాను మీరు వీడియో కాల్స్ అనేవి కనెక్ట్ చేసుకునే ఫెసిలిటీ కూడా ఇందులో ఉందనే చెప్పుకోవచ్చు. ప్రజెంట్ ఇందులో చూసుకున్నట్లయితే మనకి ఏదైతే మనకి ఈ స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయో స్మార్ట్ ఫోన్స్ ద్వారాగా మాత్రమే కాల్ సపోర్టింగ్ అనేది ఉంటుంది. అదే మనకి జియో ఫైబర్లో చూసుకున్నట్లయితే ల్యాండ్ లైన్ కనెక్షన్ అనేది ఇచ్చేవారు. బట్ ఎయిర్ ఫైబర్లో మనకి ల్యాండ్ లైన్ పోర్ట్ ఎక్కడ రావట్లేదు కాబట్టి ప్రజెంట్ ఉన్న దీని ప్రకారం ఏంటంటే ఓన్లీ మనకి అప్లికేషన్ బేస్డ్ కాల్స్ మాత్రమే అవుతాయని చెప్పుకోవచ్చు. ఇన్ ఫ్యూచర్లో మనకి ఏవైతే కొత్త రౌటర్స్ వస్తాయో అందులో కనుక అవి ల్యాండ్ లైన్ పోర్ట్ కనుక ఇవ్వగలిగితే అప్పుడు మనకి అందులో కూడా మనకి ఫ్రీ వాయిస్ కాల్ సపోర్ట్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇది ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. దిస్ ఈజ్ మౌలి సైనింగ్ ఆఫ్.